స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు గట్టిగా హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు? నేను కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. నన్ను టెక్నికల్ రాజు అంటారు. సో, నాకు కూడా సెపరేట్‌గా యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఇది నా కూతురు ఛానెల్ అనమాట. ఓకేనా. అంటే నా వైఫ్ కొత్తగా ఛానెల్ క్రియేట్ చేసింది. కొంచెం నేను కూడా సపోర్ట్ ఇస్తున్నాను. మీరు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. సపోర్ట్ ఇచ్చి 1400 మంది దాకా చాలా స్పీడ్‌గా అయితే వచ్చారు. బట్ ఇలాగే సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేయకున్నా పర్వాలేదు. ఇగ ఇక్కడ మహితార ఉంది కదా! మహితార ఛానెల్. సో, ప్రతి ఒక్కరు మహితార ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ ఏంటంటే మా వైఫ్‌కి ఒక డ్రీమ్ అనమాట. ఇంట్లోనే కదా ఉంటాను. పాప వీడియోస్ పెట్టుకుంటానంటే, నేనింక పెట్టుకో ఇంగ ఏంది ఇంట్లోనే ఉంటావు కదా! అని చెప్పేసి నేనే చెప్పాను. తను కూడా డైలీ పెడుతుంది. ఇక మీ అందరి సపోర్ట్ వల్లనే ఈరోజు 1400 మంది దాకా వచ్చారు. బట్ ఈ విధంగా సపోర్ట్ చేస్తూ వీళ్ళు ఇంకోటేందంటే నాకు కూడా రాలే ఇంతవరకు ఎంత స్పీడ్‌గా. కానీ వీళ్ళకొచ్చినారంటే అసలు గ్రేట్. ఇంకోటేందంటే ఒక వీడియో అయితే 1.5 మిలియన్ వ్యూస్ పోయింది ఒక్కొక్కటైతే. ఇంకోటైతే లక్షలు లక్షలకు నిజంగా చెప్తున్నా నా వీడియోలో పోయలేవు ఇంతవరకు అంతోటి. యాదో ఒకటి పోయింది అంతే గాని వీళ్ళకెక్కువ. నాకు తెలిసి నేను యూట్యూబ్‌లో తీసుకున్న పేమెంట్ అంతా వీళ్ళు ఒక నెలలో తీసేసుకున్నట్టున్నారు. సో, ప్రతి ఒక్కరు ఈ విధంగానే సపోర్ట్ చేయండి. నేను నిజం చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. నా ఫాలోవర్స్ గాని, నా సబ్‌స్క్రైబర్స్ గాని, సో, నాకు సపోర్ట్ ఉన్నా లేకున్నా మేరా డాటర్ ప్రతి ఒక్కరు తన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఓరేని ఓరేని ఏ ఊకనే ఉండదురా నాయన. ఎవరి పెళ్ళిళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోవాలో ఏమో అర్థమే కాదు. పెళ్ళిళ్ళు ఇవి చూడు ఇన్ని తిప్పలు పడాలా? ఓరేని ఓరెవరెవరు నిలబడు, 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 నిలబడు. తను మాట్లాడుతదంట మళ్ళీ. మాట్లాడు. మాట్లాడు. సరే మమ్మీ కాడికి పోతావా? సరే. తీసుకొచ్చే. ఊరికే పడే. వా. దగ్గర పట్టు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహితారా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇందాక మీరు చూసింది నేను ఏడవడం, అరవడం అవి అన్నీ కామన్. మీరు నాకు చాలా మంచిగా సపోర్ట్ చేశారు. ఇకపై మా డాడీతో, మా మమ్మీతో ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. చాలా బాగుంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా టార్గెట్ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు నేను నా ఏడు స్టార్ట్ చేస్తాను.